రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీజీ పర్సనల్ గా చౌహాన్ ను నియమించింది. సిఐడి డీఐజీగా పరిమిలా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డిని నియమించింది. తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా సబరీష్, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రాను నియమించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతను నియమించింది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ధనరాజ్, రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లో బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? చంద్రిక, తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో ప్రధానంగా కొన్ని జిల్లాలతో పాటుగాను హైదరాబాద్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారులకు స్థానచలనం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మనము హైదరాబాద్లో మల్టీ జోన్ 2గా ఉన్నటువంటి దేవేంద్ర సింగ్ చౌహాన్, ఆయనకు మల్టీ జోన్ 2 ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. పర్సనల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్తో పాటుగాను ఆయనను రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది. దాంతో ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని జిల్లాలకు చెందినటువంటి ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా వారికి స్థానచలనం జరగడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ పరిమళ నూతన్ సంబంధించి జాయింట్ పోలీస్ కమిషనర్ అడ్మిన్గా ఉన్నారు వీళ్ళు హైదరాబాద్. వీళ్ళను సిఐడికి సంబంధించి బాధ్యతలు అప్పచెప్పింది. దాంతోపాటుగాను ఇక నారాయణ రెడ్డి వికారాబాద్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి, ఆయనను రాచకొండలో ఉన్నటువంటి మహేశ్వరం జోన్లో ఆయనకు బదిలీకి సంబంధించి నియామకం జరిగింది. మరోవైపు చూసినట్టయితే ఇక ఐపీఎస్ అధికారి అయినటువంటి పద్మజ, ఆమె మల్కాజ్గిరికి సంబంధించినటువంటి రాచకొండ పరిధిలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమెకు కూడా ఈ హైదరాబాద్లోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోగా ఆమెకు నియామకం చేపట్టడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక జిల్లాలో చూసినట్టయితే భూపాలపల్లిలో ఉన్నటువంటి కిరణ్ ప్రభాకర్ను డీసీపీ సౌత్ జోన్కు బదిలీ చేశారు. హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతానికి ఆయనకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతోపాటు ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈమె స్నేహ మెహ్రా, అంటే ఏదైతే సౌత్ జోన్ డీసీపీని ఇక్కడ వికారాబాద్కు బదిలీ చేశారు. ఇక దాంతోపాటు ఇక చెన్నూరు రమేష్కు సంబంధించి అంటే రూపేష్ను కూడా, అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరోగా పనిచేస్తున్నటువంటి చెన్నూరి రూపేష్ను ఆయనకు కూడా స్థానచలనం జరిగింది. హైదరాబాద్లోని ఎంబీఐటీకి ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపున చూసినట్టయితే ఇక నితికా పంత్కి సంబంధించి వారిని కూడా కొమరంభీం ఆసిఫాబాద్కు బదిలీ చేయడం జరిగింది. ఇక మరికొంతమందికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్టయితే ఈ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఈయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సిటీకి ఆయనను బదిలీ చేశారు. ఈయనకు సంబంధించినటువంటి ఏదైతే సుధీర్ ఉన్నారో ఆయనకు కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక సుధీర్ రామనాథ్ను ఎస్పీ ములుగు ప్రాంతానికి నియామకం చేపట్టడం జరిగింది. వీరి స్థానంలో శబరీష్ ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా స్థానచలనం జరిగింది. ఇలా చూసినట్టయితే రామరెడ్డి సంబంధించినటువంటి అధికారికి కూడా రామకొండ సంబంధించినటువంటి సిపిగా నియామకం చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి డీసీపీగా ఉన్నటువంటి కరుణాకర్ కూడా స్థానచలనం జరిగింది. మరోవైపున చూసినట్టయితే శ్రీధర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి అతనికి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి డీసీపీగా పోస్ట్ ఇస్తూ ఆయనకు కూడా బదిలీ జరిగింది. మరోవైపున చూసినట్టయితే అవినాష్ కుమార్కి సంబంధించి బైంసా నిర్మల్ ఉన్నారు, వారికి కూడా ఆయనను బోధ్ ఎస్పీగా నియామకం చేపడుతూ కూడా ఇందులో పలువురు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులను కూడా 32 మంది ఐపీఎస్ అధికారులకు వివిధ ప్రాంతాలలో వారికి సంబంధించినటువంటి పోస్టింగ్లను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా వాళ్లకు బదిలీ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు మొత్తం అంటే ఏ జిల్లాలకు సంబంధించినటువంటి వారి పెర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నటువంటి ప్రజలతోటి ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, మొత్తం వాటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారికి ఎక్కడైతే వాళ్ళకు సంబంధించిన ఫిట్ అయ్యేటువంటి జిల్లాలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి రేంజ్లో కావచ్చు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వారిని 32 మందికి సంబంధించినటువంటి అధికారులను
బదిలీ చేస్తూ వారి యొక్క సేవలను వినియోగించుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మొత్తం కసరత్తు ప్రారంభించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రిక.